మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డైటీషియన్ మరియు యోగా టీచర్ నందిత గారు. వారితో మాట్లాడదాం. మనలో చాలా మంది మోకాల నొప్పులతో బాధపడుతున్నారు కదా, ఒకసారి ఏంటి సొల్యూషన్, ఏ విధంగా తగ్గించుకోవచ్చు, వారి దగ్గర ఏం పద్ధతులు, ఏ విధంగా తగ్గించుకోవచ్చు, మార్గాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం. చాలా వరకు అందరికీ మోకాళ్ళ నొప్పులు పెరిగిపోయాయి, చిన్న ఏజ్ పెద్ద అనే తేడా లేకుండా మేల్స్ ఫీమేల్స్ లో. ఏంటి ఈ యోగా అండ్ ఫుడ్ ద్వారా ఏ విధంగా మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు, రాకుండా 30+ వారు ఏ విధంగా జాగ్రత్తగా ఉండవచ్చు అంటారు? సో మన ఏజ్ పెరిగే కొందికి మనలో ఏమంటే బోన్ డెన్సిటీ తగ్గడం స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి 20 ఏళ్ళు ఉన్నంత వరకే మన బోన్ డెన్సిటీ అనేది ఎక్కువగా డెవలప్ అవుతుంది. 20 ఏళ్ళ తర్వాత ఆగిపోతుంది. జస్ట్ అడాల్సెంట్ ఏజ్ వరకు అండ్ ఎర్లీ అడల్ట్ ఏజ్ వరకు ఉంటుంది. తర్వాత మనం ఏంటంటే మన బోన్ స్ట్రెంగ్త్ కానీ బోన్ స్ట్రక్చర్ కానీ మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్లస్ మనం తీసుకునే ఫుడ్ లో కాల్షియం ఎలా ఉంది దీని మీద ఉంటుంది అనమాట. సో మోకాళ్ళ నొప్పుల గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మన బోన్స్ గురించి మనం తెలుసుకుందాము. ఆ బోన్ అనేది మనకి హెల్దీగా ఉండాలంటే మనం తీసుకునే డైట్లో కాల్షియం ఎక్కువగా ఉండాలి. కాల్షియం అనేది ఎక్కువగా లేకపోతేనే మనకి బోన్ అనేది వీక్ అవుతుంది అనమాట. ఎస్పెషల్లీ మోకాళ్ళ నొప్పులు అనేది ఎందుకు వస్తున్నాయి అంటే ఇప్పుడు యంగర్ జనరేషన్లో వచ్చింది. 30 years వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళు 10 years నుంచి ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. మన బోన్ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండాలి, జాయింట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ మ్యాండేటరీ. ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? మనం అడల్ట్ ఇప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే పిల్లలు గేమ్స్ ఎక్కువ ఆడట్లేదు. మొబైల్స్ లో గేమ్స్ ఉన్నాయి. కానీ చాలా మంది చూసిందంటే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే పిల్లలు ట్యూషన్స్ కి వెళ్ళిపోతున్నారు. ఫిజికలీ ఎక్కడ యాక్టివ్ ఉన్నారు? ఫిజికల్ యాక్టివ్ గా లేకపోతే బోన్ డెవలప్మెంట్ జరగదు. బోన్ డెవలప్మెంట్ జరగకపోయినా ఎక్కువగా వెయిట్ ఉన్నా ఆ వెయిట్ అంతా మన మోకాల మీదే పడుతుంది. మోకాలు అరగడం స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. కిడ్స్ లో కూడా వస్తుంది ఇప్పుడు అయితే. అండ్ మన ఇమ్యూనిటీ అంటే మన గట్ కరెక్ట్ గా లేకపోతే ఆటో ఇమ్యూన్ డిసార్డర్ స్టార్ట్ అవుతున్నాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. అది ఆటో ఇమ్యూన్ కండిషన్ అనమాట. ఆటో ఇమ్యూన్ కండిషన్ లో కూడా మోకాల్లో గుజ్జు తగ్గిపోవడం, జాయింట్స్ లో గుజ్జు తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. చిన్నతనం నుంచి ఏజ్ తో సంబంధం లేకుండా వస్తుంది. కొంతమంది 40 years దాటిన తర్వాత మోకాలు నొప్పులు వస్తాయి. దాన్ని ఆర్థరైటిస్ అని అంటాము. ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది? మనం తీసుకునే ఫుడ్ లో కాల్షియం సరిగా లేకపోయినా మన మోకాల్లో గుజ్జు తగ్గడం స్టార్ట్ అయినా సరే, ప్లస్ ఉండవలసిన దానికన్నా అధిక బరువు ఉంటే ఎక్కువగా పడేది మోకాల మీద. సో ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఎక్కువగా కూర్చున్నా సరే, ఏమై ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా సరే మనకి ఏమవుతుందంటే మోకాళ్ళ గుజ్జు తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఎక్కువగా నడక వల్ల, ఎక్కువగా వీటికి వర్క్ చెప్పడం వల్ల కూడా అవుతుంది అంటారా? ఎక్కువ నడవకూడదు. మరీ ఎక్కువగా కొంతమంది కార్డియో ఎక్కువ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్డియో కన్నా మనకు మోకాళ్ళ గుజ్జు పెరగాలన్నా, మోకాళ్ళ నొప్పులు తగ్గాలి అన్నా యోగా థెరపీ బాగా పనిచేస్తుంది. యోగాలో మనకి 100% రిజల్ట్స్ వస్తాయి. అండ్ అలాంగ్ విత్ డైట్ కూడా తీసుకోవాలి. మనం తీసుకునే డైట్ లో కార్టిలేజ్ ఇంప్రూవ్ చేసే ఫుడ్స్ అంటే పైనాపిల్ కానివ్వండి, దీంతో పాటు కొన్ని వెజిటేబుల్స్ అంటే ఆల్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్. ఎక్కువగా నాన్ వెజ్ యూజ్ అవుతుంది, కానీ రెడ్ మీట్ ఎక్కువ తింటే వెయిట్ గెయిన్ అవుతాం కాబట్టి నాన్ వెజ్ మేము రికమెండ్ చేయము. దానికన్నా మనము ఒక సర్టన్ ఏజ్ నుంచి ఎక్కువగా ఫుడ్స్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉండేటట్టు తీసుకొని కాల్షియం ఎక్కువగా ఉండేటట్టు తీసుకున్నట్లయితే మోకాల్లో గుజ్జు పెంచుకోవచ్చు నేచురల్ గా. ప్లస్ యోగా అంటే మిగతా ఎక్సర్సైజ్ తో కంపేర్ చేస్తే యోగా ద బెస్ట్ థెరపీ మోకాళ్ళలో నొప్పులు తగ్గి గుజ్జు పెరగడానికి. ఎందుకంటే అకార్డింగ్ టు యోగిక్ సైన్స్ మనలో స్ట్రెస్ అనేది బ్లాకేజెస్ గా ఉంటుంది అనమాట. అవి మనకి మోకాల్లో కానీ జాయింట్స్ లో కానీ ఎక్కువగా డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. సో యోగాలో మనం చేసే బ్రీతింగ్ టెక్నిక్స్ కానీ ప్రాణాయామం, మెడిటేషన్ ఏం చేస్తుందంటే ఆ బ్లాకేజెస్ ని రిమూవ్ చేస్తుంది. రిమూవ్ చేసినప్పుడు మనకి మూవ్మెంట్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. ప్లస్ మనం అందుకే యోగా చేసేటప్పుడు బ్రీత్ మీద ఫోకస్ చేయండి, హోల్డ్ చేయండి. ఎందుకంటే అది ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది దాని ఎందువల్ల. సో ఎంత మనం ఫోకస్ చేస్తే మన గురించి మనం ఎక్కువ తెలుసుకున్న వాళ్ళం అవుతాం, మన బాడీకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం. ఎందుకంటే చాలా వరకు న్యూట్రియంట్స్ మన గట్ లోనే మనకి ప్రొడ్యూస్ అవుతాయి. వైటమిన్ డి కానివ్వండి, వైటమిన్ B12 ఇలా మంచి మంచి న్యూట్రియంట్స్ మన ఇంటెస్టైన్ లోనే ప్రొడ్యూస్ అవుతాయి. సో మన హెల్త్ కరెక్ట్గా లేదు, మన మెటబాలిజం కరెక్ట్గా లేదు, మన గట్ సరిగా లేదంటే ఆ న్యూట్రియంట్ డెఫిషియన్సీ మనం సఫర్ అవుతాం. సో ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కూడా ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ బికాస్ ఆఫ్ లీకీ గట్. ఆ గట్ మెటబాలిజం కరెక్ట్గా ఉండాలంటే యోగా బాగా పనిచేస్తుంది. యోగా ప్లస్ డైట్. సో మోకాళ్ళ నొప్పులు మెయిన్ గా తగ్గాలి అంటే మనం చేయాల్సింది బరువు తగ్గించుకోవాలి. ఎక్సెస్ వెయిట్ ఉన్న వాళ్ళు నార్మల్ వెయిట్ కి రావాలి. ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి,
ఎప్పుడు ఏమీ వర్కౌట్ చేయని వాళ్ళు 30 to 40 మినిట్స్ వరకు వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేయొచ్చు. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ యోగా చేయొచ్చు. ఒక 30 మినిట్స్ యోగా చేసినా మోకాళ్ళ నొప్పులు బాగా తగ్గి మోకాళ్ళలో గుజ్జు బాగా పెరుగుతుంది. యోగాలో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అన్ని యాడ్ అవుతాయి. వాళ్ళకు నచ్చిన యోగా టీచర్ ని చూస్ చేసుకోవచ్చు. అంటే యోగా టీచర్ కి అయితే వాళ్ళకి తగ్గట్టు ఇస్తారు. డిజైన్డ్ కస్టమైజ్డ్ ఉంటది అనమాట, ప్రాబ్లం తగ్గేటట్టు. అలా చూసుకోవడం బెటర్. అండ్ ప్రాణాయామాస్ 1 కాదు 2 కాదు చాలా ఉంటాయి. మెడిటేషన్స్ చాలా ఉంటాయి, నాడీస్ చాలా ఉంటాయి. అది చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట. సమస్యను బట్టి ఉంటుంది. సో మోకాళ్ళ నొప్పులు అలా మనం తగ్గించుకోవచ్చు. బరువును కంట్రోల్ చేసుకోవడం వల్ల తగ్గించుకోవచ్చు. గట్ ని ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల కూడా మనం తగ్గించుకోవచ్చు. ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్ గా ఉండడం వల్ల కూడా మన మోకాళ్ళ మీద బర్డెన్ తగ్గించి మనము మోకాళ్ళ గుజ్జును ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇవి మెయిన్ గా అయితే ఇవన్నమాట. డైట్ పరంగా వస్తే మనకి పైనాపిల్ కానీ, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కానీ, వెజిటేబుల్స్ ఇలాంటి నువ్వులు ఇలాంటివి కొన్ని తీసుకుంటే మనకి మోకాళ్ళ గుజ్జు అనేది నేచురల్ గా వస్తుంది. అండ్ బాడీలో స్ట్రెస్ తగ్గాలంటే అశ్వగంధ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ అశ్వగంధ అందరికీ సూట్ అవ్వదు. బాడీని బట్టి తీసుకుంటే స్ట్రెస్ బాగా తగ్గి మనకి ఆటో ఇమ్యూన్ కండిషన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంది సఫర్ అవుతున్నారు, బట్ మోకాళ్ళ నొప్పులకి కొన్నిసార్లు సొల్యూషన్ లేదా అబ్బా అని ఫీల్ అయ్యే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిందనే చెప్పుకోవచ్చు. బట్ యోగా అండ్ డైట్ ద్వారా ఈ మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించుకోవచ్చు ఏ విధంగా అనేది క్లియర్ గా తెలియజేశారు. మెయిన్ యోగా ఎలా సపోర్ట్ చేస్తుంది అది అంతా కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ.